తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వైభవలక్ష్మి వ్రత విధానం ఎలా ఉంటుంది, అలాగే ఎవరెవరు ఈ వ్రతం చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు తెలియజేయండి. తప్పకుండా నాన్న. వైభవ లక్ష్మి పూజ అనేది ఏంటంటే చాలా మందికి వరలక్ష్మి వ్రతం గురించి తెలియదు. పూర్వకాలంలో చాలా మంది తెలియదు. మాకు ఈ ఆనవాయితీ లేదు. అసలు వరలక్ష్మి వ్రతానికి కలశం పూజ అనేది లేదు. అసలు వరలక్ష్మి వ్రతం అనే పూజ ఒక విధానం ఉందనే సంగతి కూడా లేదని కొంతమంది వాదిస్తారు. అలా చాలా కొన్ని ఆచారాల్లో లేదు. ఇప్పుడు మనం చాలా ఛానల్స్లో బాగా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు చేసుకుని తప్పేంటి, పైగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే తప్పేంటి, ఆవిడ కావాల్సిన ఐశ్వర్యం కదా వస్తుంది, ఐశ్వర్యం కోసం చేయొచ్చు అని చెప్పి అందరూ ప్రారంభం చేసేసారు. సో వైభవ లక్ష్మి పూజ అనేది ఏంటంటే చాలా మంది ప్రాచీన కాలం నుంచి ఏంటంటే ఏదైనా కోరిక ఉంటే 9 వారాలు అమ్మవారికి పూజ చేస్తే ఈ విధంగా జరుగుతుంది, అనుగ్రహిస్తుందని చెప్పి ఎక్కువగా ఇది నార్త్లో ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళు 9 వారాలు చాలా విశేషంగా చేసేవాళ్ళు. తర్వాత మన దాంట్లో వచ్చినప్పుడు కొంతమంది బాగా చేస్తారు. వైష్ణవులు బాగా చేస్తారు. వైష్ణవులు చేస్తారు. తర్వాత వైశ్యాస్ చేస్తారు ఎక్కువగా. వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఈ అష్ట కలశాలు పెట్టి అమ్మవారికి పూజా విధానం చేస్తారు. అష్టలక్ష్మిని ఆహ్వానించి పూజ చేస్తారు. అండ్ 9 మంది ముత్తైదుల్ని అమ్మవార్లకు కూర్చోబెట్టి వాళ్ళకే పూజా విధానం చేసే అనే ఆనవాయితీ ఉంది. అండ్ ఎక్కువ మంది 9 వారాలు అమ్మవారికి శుభ్రంగా అష్టకలశాలు పెట్టి మొదటి వారం శుభ్రంగా పూజ చేసుకుని ఒక ముత్తైదు తాంబూలం ఇచ్చి మళ్ళీ 9వ వారం ఒక ముత్తైదు తాంబూలం ఇచ్చుకుని ఆ 9 ముత్తైదులు కంప్లీట్ చేసే విధానం ఉంది. అయితే ఇక్కడ పూజ అనేది ఏంటంటే ఎప్పుడు కొనన్నా ఇలా చేయండి ఇలాగే ఉండండి అని లేదు. ఎప్పుడు కొన ఎందుకంటే అమ్మవారి దగ్గర చేయాల్సిన పూజ ఏంటి? లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామం, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఈ విధానాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఇక అలంకరణ విషయంలో వచ్చినప్పటికీ మన స్తోమత తగ్గట్టు అలంకరణలు చేసుకోవచ్చు. అమ్మవార్లకి ఏ ఇబ్బంది లేదు. వెండి కలశాలు పెట్టుకోవచ్చు, బంగారు కలశాలు పెట్టుకోవచ్చు, రాగి కలశాలు పెట్టుకోవచ్చు, లేదంటే మట్టితో కలశాలు కూడా పెట్టుకోవచ్చు. సో పూజ అన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని లేదు. మన మనసు అక్కడ లగ్నం చేసామా, అమ్మా అని ప్రేమగా పిలిచామా, ఆవిడ వస్తుంది అండి. కాకపోతే ఈ వైభవ లక్ష్మికి విధానం ఎందుకు చెప్పారు అంటే అలా చెప్తే అసలు ఏవి ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టకుండా చేస్తారు కాదు, ఇలాగే చేయాలని చెప్పి ఒక రూల్స్ అని రెగ్యులేషన్స్ అలా పెట్టేసుకున్నారు. ఇలాగే చేయాలనేసి ఖచ్చితంగా చేయాలి. ఏదైతే విధానం ఉందో అది అలాగే చేయాలి. అయితే ఏంటంటే ఇక్కడ అంత స్తోమత లేదు కానీ చేసుకోవాలని నీకు కోరిక ఉంది. నీకు కోరిక కలగడమే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు. ఇప్పుడు నాకు చేసుకోవాలని కుతూహలం వచ్చినప్పుడు అమ్మో మా వారు నాకు అన్ని డబ్బులు ఇవ్వరు, ఏంటి ఒప్పుకోరు, అన్ని ఖర్చు పెట్టద్దు అంటారు, అంత ఖర్చులు కష్టం అవుద్ది. కొంతమందికి నిజంగానే డబ్బు ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు సరిపోతుంది కదా, దాని నుంచి ఇంకో ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఇంకా అది ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తుంటారు. సో అలా అనుకున్నప్పుడు వేరే విషయం. కానీ చేసుకునే విధానం ఏంటంటే చక్కగా పొద్దున్నే లేచి సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి. ఏ వ్రతమైనా ఏ నోమైనా ఆచరించాలంటే ముందు రోజు కాస్త పలహారం తినాలి, భోజనం చేయకూడదు, తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఇది నియమం ఏ పూజకైనా సరే. పొద్దున్నే లేచి కాస్త ఆ రోజంతా ప్రశాంతంగా ఉన్నదాంతో చేయడమే తప్ప పూజ లేదని బాధపడకూడదు. ఇది నాకుంటే ఇలా చేసేదాన్ని, నాకుంటే అలా చేసేదాన్ని కాదు. నీ దగ్గర ఏముందో అదే చేయి. అమ్మవారి దగ్గర అమ్మ నాకు ఇదే ఉంది, నేను నీకు బ్రహ్మాండంగా చేసి పెడతాను అనేసి ఇక్కడ ప్రేమగా పిలిచి ఒక ముద్ద పెట్టామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆకలితో బాగా మలమల మారిపోతున్నారు అనుకోండి. సో మన దగ్గర ఒక పచ్చడమే ఉంది ఏంటి, ఆకలితో ఉన్న వాడికి పచ్చడం పెట్టిన పరమాణం వస్తుంది కదా, ఎందుకంటే అక్కడ ఆకలితో ఉన్నాడు కదా. సో అలాగే అమ్మవారి దగ్గర చెయ్యాలి, మనకు సంకల్పం మనకు కలగడమే అమ్మవారి ఒక అనుగ్రహం. ఎప్పుడైతే అమ్మవారు మనకు అనుగ్రహం ఇచ్చిందో మిగతాన్ని ఆవిడే ఇస్తుంది. ఒకవేళ మనకు రాలేదు, అది కర్మ అనుభవించాలి. కొంతమంది ఉంటుంది జాతకాల్లో, అది కర్మ అనుభవిస్తారు. ఎంత కష్టపడినా వాళ్ళకి ఆ అనుగ్రహం కలగదు, అది కర్మ. సో దాన్ని తొలగించుకోవడానికి అమ్మవారు ఏదో ఒక వాళ్ళకి దారి చూపిస్తుంది. సో అమ్మ నా దగ్గర ఇది అవైలబిలిటీ ఉంది, చేసి పెట్టండి పూజ. అమ్మ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో చేస్తూ ఉంటాం. ఈ వైభవ లక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారు, ఏ వారంలో చేయాలి? ఇప్పుడు 9 వారాలు అంటున్నారు, అంటే మంగళవారాలు చేయాలా, శుక్రవారాలు చేయాలా, ఎలా చేసుకోవాలి? శుక్రవారమే చేయాలి వైభవ లక్ష్మి. శుక్రవారాలే శ్రావణ మాసంలోనే ప్రారంభించడం లేదు, ఎప్పుడైనా మనకు అనిపిస్తే చేసుకోవాలి. అయితే చాలా మంది శ్రావణ మాసంలో ఎందుకు చేస్తామంటే శ్రావణ నక్షత్రం మీద వచ్చేది శ్రావణ మాసం. చంద్రుడు ఒక నక్షత్రం, ఇది మకర రాశి ఉంటుంది. మకర రాశి అనేది మన కర్మకి అన్నిటికీ మన అంటే న్యాచురల్గా మన
చూసుకుంటే జాతకంలో గోచారంలో 10వ స్థానం అయింది మకర రాశి. ఈ 10వ స్థానమే మన జీవితంలో ముందుకు వెళ్తామా వెనక్కి వస్తామా, అసలు సాధిస్తామా సాధించలేమా, అసలు మన జీవితంలో ఏదైనా అదృష్టం ఉందా లేదా అనేది 10వ స్థానాన్ని చూస్తారు ఎవరైనా. ఈ 10వ స్థానంలోనే ఉంటుంది ఈ శ్రవణ నక్షత్రం. అందుకని ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా అందరూ శివుణ్ణి ఆరాధిస్తారు, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు, తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారు, గౌరీదేవిని ఆరాధిస్తారు, లక్ష్మీ అమ్మవారిని ఇంకా వైభవంగా ఆరాధిస్తుంటారు. ఎందుకంటే మా కర్మను తొలగించుకొని మేము బయటపడాలి అని చెప్పి శ్రావణ మాసంలో మొదలు పెడతారు. అలా శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతం కూడా చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజు లేకపోతే శుక్రవారం కలిసి వచ్చిన పౌర్ణమి కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా శ్రావణ మాసం ఒకవేళ మిస్ అయింది అంటే శుక్రవారంతో పౌర్ణమి ఏదైతే వస్తుందో ఆ రోజు ప్రారంభం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. అలా చేసి 9 వారాలు చేయాలి. 9 వారాలు పొద్దున్న 6 గంటలకల్లా పూజ చేయాలి అమ్మవారికి, మళ్ళీ సాయంకాలం 6 గంటలకల్లా పూజ చేయాలి. ఇది విధానము. ఇది మార్చడానికి ఉండదు. వైభవలక్ష్మి పూజ అంటే పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా చేయాలి. 2 పూట్ల చేయాలి. చాలా మంది ఏంటంటే పొద్దున్న కుదరకపోతే సాయంత్రం చేసుకుంటాం అని చెప్పి అంటారు. ఇలాంటివన్నీ మార్పులు. ఇలాంటి మార్పులకి నేను ఏ సమాధానం చెప్పలేను. ఎందుకంటే దాంట్లో ఉన్న విధానం చెప్పమంటే ఆ విధానం అదే ఉంది అండి. ఇప్పుడు దాకా మీ మనసు సంకల్పం అని చెప్పారు కదండి, మనకు నచ్చట్టు చేసుకుంటాం అంటే ఇక్కడ ఇదే దోషాలు మనం చేసే తప్పులు. చేసిన ఫలితం రావట్లేదు అంటే మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు. అలా చెప్పారు ఆ వీడియోలో, ఇలా చెప్పారు ఈ వీడియోలో అని. కానీ విధానం అనేది ఉంటుందా, రాసి విధానం ఉంది కదా, ఆ విధానం మనం పాటించాలి ఖచ్చితంగా. సో అలంకరణలో కానీ నైవేద్యాల్లో కానీ చేసే తాంబూలంలో కానీ మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే సరే నాకు ఇంత స్తోమత ఉంది, ఇంత చేయగలని, అది మార్చుకోవచ్చు. కానీ విధానాన్ని మార్చకూడదు. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చదవాలి. లక్ష్మీ అష్టోత్తరం లేకపోతే నేర్చుకొని చదవండి. పొద్దున్న లక్ష్మీ అష్టోత్తరం కలసానికి పూజ చేయాలి. కలసాలు కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ అష్టలక్ష్మి ఆహ్వానం చేసి వైభవలక్ష్మి పూజ చేస్తారు చాలా మంది. కలశాలు నీళ్ళతో పెట్టుకోవచ్చు, లేదంటే బియ్యంతో పెట్టచ్చు. నీళ్ళతో కంటే బియ్యంతో పెట్టడం చాలా శ్రేష్టం. చాలా మంది నీళ్ళతో ఒక్కోసారి అది కాయ పాడవుతుంటుంది. మంచి కాయలు తీసుకొని బియ్యంతో కలసం కలసాలు పెట్టి 9 వారాలు కదలకుండా చూసుకోవాలి. కలసం కదలకుండా చూసుకోవాలి. ఈ విధానంగా చేస్తేనే అది అదృష్ట యోగం పడుతుంది వీళ్ళకి. 9 వారాలు కలసాలు కదలకుండా జాగ్రత్తగా పెట్టుకొని ఉద్యాపన అయ్యే వరకు ఉంచుకోవాలి కలసాలని. అందుకే దానిలో బియ్యం కలసం పెడతామట మనం. అయితమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది వైభవ లక్ష్మి పూజ చేసుకునే విధానం, అలాగే పాటించవలసినటువంటి పద్ధతులు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.